హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ యూట్యూబ్ ఆర్జని. ఈరోజైతే మా సేలో ఉన్నానండి. మా జీడి తోట దగ్గర ఉన్నాను. ఈ జీడి తోట అయితే ఈ సంవత్సరం మరి నష్టపోయామండి. రెండు సార్లు వానలు కురిసాయండి. ఇప్పుడు కూడా మరి నల్లగా అయిపోయింది జీడి తోట. మరి కాయలేదండి. ఈ సంవత్సరం కూడా తోటలు పోతే పోయినాయండి మా ఏజెన్సీ ప్రాంతంలో. ఎందుకంటే అండి, ఇప్పుడు రెండు సార్లు వాన కురిసిందండి. ఇప్పటికేనే వెనకబడి ఉన్నని నిలబడుతుందేమో పూత అనుకుంటే శుభ్రంగా మాడిపోయానండి. మళ్ళీ వానలు పడ్డాయండి. మేము జీడిమడి తోట ద్వారానే మేము ఆధారం అండి. కొన్ని అప్పులు తెచ్చుకుంటామండి. ఈ అప్పు మరి ఎంత అనుకున్నారా? రూ. 5 వడ్డీ మీద తెచ్చుకుంటామండి. మేము ఆ రూ. 5 వడ్డీకి తెచ్చుకున్నయే తిండికి అయ్యే. రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే అయ్యండి. మరి మా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ శాతం అయితే జీడిమాడు తోట ద్వారానే బతుకుతారండి. అదే రూ. 5 వడ్డీ కింద తెచ్చుకొని కొందరు అప్పులు ఎక్కువైపోయి భరించలేక ఒక నీరసం వస్తే చనిపోయే స్థితికి వస్తారండి కొందరైతే. అదే వడ్డీ కట్టుకోవడమే సరిపోద్దండి. రూ. 5 వడ్డీ మీద వడ్డీ కట్టుకోవడమే సరిపోద్ది. ఒక 2000 తెచ్చుకుంటే అదే 10,000 అవుతుందండి. 5,000 నుండి 10,000 వరకు అవుతుంది. అయ్యే లక్షల మీద అవుతాయండి. కొందరైతే భూములు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి ధోరణాలండి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న. ఇలాంటివి అయితే నేను సర్వే చేశారండి. నా నా చి మా ఇంటి దగ్గరే మా కుటుంబంలోనే ఇలా జరిగితే బయట కూడా ఎలా జరుగుతుందని మొత్తంగా గమనించగా ఆ స్థితిలోకి అయితే ఉన్నారండి. మరి నాలంటోడిని మీరు ఇలాంటి చిచ్చు వేస్తున్న ఒక గట్టిగా స్టాండ్గా నేను నిలబడి ప్రజల కొరకు నా ఏజెన్సీ ప్రాంతంలోన ఇలాంటి వీడియోలు పెడుతున్నారంటే మీ వంతు సపోర్ట్ ఉండాలండి. ఏజెన్సీ ప్రాంతంలో ఎంత కామెంట్స్ రూపంలో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.